ఫ్రెండ్షిప్ అనేది ఒక అద్భుతమైన ప్రేమతో కూడి ఉంటుంది. నిజమైన స్నేహము, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. దుర్దశలో అట్టివాడు సహోదరుడు. దుర్దశ అంటే మంచి దశ కాదు. దుర్దశ అంటే సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, నువ్వు ఎవరితో చెప్పుకోవడం తెలియని స్థితి. నువ్వు బాధపడుతూ ఉన్నప్పుడు నీకు పక్కన ఉన్నవాడే నిజ స్నేహితుడు. అతను నిజ స్నేహితుడు అని చెప్పకపోయినా అతని గుణాలు చెప్తే నిజ స్నేహితుడో కాదు. వారి క్రియలు బట్టి వారు ఎవరో మీరు తెలుసుకోవచ్చు. హల్లెలూయా. ఇది అర్థం చేసుకోవాలి. నిజ స్నేహితుడు ఏం చేస్తాడంటే విడువక ప్రేమిస్తాడు. అక్కడ మనం గమనించినప్పుడు ఏం జరిగింది? అతనికి ఒక వ్యక్తికి కళ్ళు లేవు, మరొక వ్యక్తికి కాళ్ళు లేవు. కానీ ఇద్దరు మధ్య ఉన్న స్నేహము, ఇద్దరు వేరే వేరే ఉంటే చేయలేరు, కానీ ఇద్దరు కలిసినట్లు చేసింది. ఆ కలడం వల్లే, యూనైట్ అవ్వడం వల్లే ఐక్యత ఏర్పడింది. ఆ ఐక్యత వల్ల ఏమైంది? వారి జీవితంలో మునుపు జరగలేని కార్యం జరిగింది. ఎన్నో సంవత్సరాల నుంచి కళ్ళు లేని అబ్బాయి ఏమో అలాగే కూర్చున్నాడు, ఎందుకంటే ఏం కనిపించట్లేదు. కాళ్ళు లేని వ్యక్తి ఏమో నన్నలేదు కాబట్టి అన్ని చూస్తున్నాడు, కానీ అలాగే కూర్చున్నాడు. ఇతను ముందుకెళ్ళలేకపోతున్నాడు, అతను ముందుకెళ్ళలేకపోతున్నాడు. కానీ ఇద్దరు స్నేహం ఎప్పుడైతే చేశారో, ఒక స్నేహం ఎప్పుడైతే ఇద్దరిని కలిపిందో ఏమైంది? ఇద్దరు కలిసి దాన్ని జయించగలిగారు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఏంటయ్యింది మీకు తెలుసు కదా? కాలున్న వ్యక్తి ఏమో నడుస్తున్నాడు, కళ్ళున్న వ్యక్తి ఏమో భుజాల మీద కూర్చొని డైరెక్షన్ ఇస్తున్నాడు. ఇంకో ముందుకు తిరుగు, వెనక్కి తిరుగు, ఇంకో ముందు గొయ్యి వస్తుంది, ఇంకో కుక్క పిల్ల వస్తుంది, ఆగు, వర్షం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అలా ఇద్దరు కలిసి, అందరూ ఎన్ని సంవత్సరాల నుంచి చేయలేని కార్యం ఇద్దరు కలిసి, అంటే స్నేహంలో అంత బలం ఉంటుంది. కానీ ఆ స్నేహము స్వచ్ఛమైనదై ఉండాలి, ఆ స్నేహము నిజమైనదై ఉండాలి. ఆ నిజమైన స్నేహం యేసులో కనిపిస్తుంది. మీరు అనొచ్చు, దానికి నిదర్శనం ఏంటి? దానికి ఒక ఉదాహరణ ఏంటంటే, నిజమైన స్నేహము విలువక నేను ప్రేమిస్తుంది. ఆ ప్రేమే నజరేయుడైన యేసు చూపించిన ప్రేమ. యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించాడు, విలువగా ప్రేమించాడు. మీకు ఒక విషయం తెలుసా? దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు అంట మన కోసం అన్ని తెలిసే ప్రేమించాడు. ఆయన భవిష్యత్తును ఎరిగిన వాడు. అంటే రేపు మనం ఏం చేస్తాం కూడా ఆయనకు తెలుసు, రేపు ఎలా ఉంటామో ఆయనకు తెలుసు. అయినా సరే మనల్ని ప్రేమించాడు, అయినా సరే మనకు సహాయం చేశాడు. అయినా సరే ఈరోజు అంటున్నాను, నేను నీకు తోడై ఉంటాను, నేను విడువను, నేను ఎడబాయను, నిన్ను విడిచిపెట్టేవాడిని నేను కాదు. హల్లెలూయా. చెయ్యి విడువడు, చెయ్యి విడువడు, చెయ్యి విడువాడు, యేసు చెయ్యి విడువాడు. రక్తము తోడా కడిగి వేసాడే, రక్తముదోగా కడిగి వేసాడే, రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే, రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే. ఎవరు నన్ను చెయ్యి విడచినా చెయ్యి విడువడు, ఎవరు నన్ను చెయ్యి విడచినా యేసు చెయ్యి విడువడు, చెయ్యి విడువడు, చెయ్యి విడువడు, చెయ్యి విడువాడు, యేసు చెయ్యి విడువాడు. హల్లెలూయా. యేసు నీ చెయ్యి విడువాడు, చెయ్యిని పట్టుకునే ఉంటాడు. చూడుమో, నా అరచేతి మీద నిన్ను ఎక్కడ చెప్పుకున్నాడంట? అరచేయి అంటే ఏంటి? చేతిలో సగం భాగాన్ని అరచేయి అంటారు. చేతిని మనం ముడిస్తే ఏం కనిపిస్తుంది? అరచేయి అంటే సగము చేయి. ఈ సగము చేతులు అంటే ఈ భాగములో ప్రభు మనల్ని చెక్కుకున్నాడంట. అంటే దాని అర్థం ఏంటి? ఆయన మనం చూడాలంటే తన చేతిలోనే చూస్తాడు, ఆయన చేతిలోనే మనం కనిపిస్తాం. ఆయన చెయ్యి ఎక్కడ ఉంటుంది? ఆయన దగ్గరగానే ఉంటుంది. అంటే ఆయన చెయ్య ఎప్పుడు కూడా ఆయన కనిపిస్తుంది. ఆ చేతిలో ఉన్న మనము కూడా ఆయన కనిపిస్తూనే ఉంటాం. మనల్ని ప్రేమించేవాడు కాబట్టి మనకు పరలోకాన్ని చేసి పెట్టాడు. మనం అనుకుంటే ఈ భూమి పైన కొన్ని సమస్యలు, సోదరులు చూసినప్పుడు, ఇన్ని ఇబ్బందులు చూస్తున్నప్పుడు మాకే ఎందుకు వస్తాయి అనుకుంటాం. కానీ ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఎప్పటికైనా ఈ భూమిని మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఏది ఈ భూమి పైన శాశ్వతం కాదు. ఏదో ఒక రోజు మనం పరలోకంలోకి వెళ్ళాలి. అదే మన సొంత ఇల్లు, అదే మన సొంత స్థలము, అదే మన సొంత ఊరు, మన సొంత తండ్రి, మన సొంత గృహం ఎక్కడుంది? పరలోకమున్నది. హల్లెలూయా. మీకు స్థలాలను సిద్ధపరచి వెళ్తున్నాను, లేని ఎన్నో మీకు చెప్పుతాను అని యేసయ్య అన్నాడు. అంటే మన కోసం స్థలాలను సిద్ధపరుస్తున్నాడంట. ఆ లోకం ఇలాంటి లోకం కాదు.
ఇక్కడ మనం మట్టి మీద నడుస్తున్నాం కానీ అక్కడ బంగారం మీద నడుస్తాం. అక్కడ వీధులన్నీ కూడా మేలిమి బంగారంతో చేయబడ్డాయి. హల్లెలూయా. అక్కడ ఈ సూర్యుడు ఉండడంట, దేవుడే సూర్యుడిగా అక్కడ ఉంటాడు. అక్కడ లైట్లతో ఫ్యాన్తో సహా అక్కడ ఏమాత్రం కూడా అవసరం లేదు. అక్కడ దేవుడే సర్వమును చేయవాడు, దేవుడే సమస్తమును జరిగించేవాడు. హల్లెలూయా. యుగ యుగాలు కూడా మనం యేసయ్యలో ఉండబోతున్నాం. అంటే యేసయ్యలో ఉండడం అంటే రోగం ఉండదు, ఒక జబ్బు రాదు, బాధలు ఉండవు, ఏడుపు ఉండదు, కన్నీరు ఉండదు, ఇబ్బందులు ఉండవు, భయాలు ఉండవు, శత్రువులు ఉండరు, ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉండరు, నేను ఏడిపించేవారు ఉండరు, నీకు భయాలు రావు. అక్కడ ఎటువంటి కీడు నేను వెంబడించదు. శాంతితో, సమాధానముతో ప్రశాంతతో నీవు ఉంటావు. అందుకే వాక్యం ఎలా సెలవిస్తుంది, వారు ఇప్పటి నుంచి నిద్రించిన వారు, మృతులైన వారు, ప్రభువునందు మృతులైన వారు ధన్యులు అని వ్రాయుము. ఏమని రాయాలంట? ధన్యులు అనేది ఆశీర్వదించబడిన వారే. అయితే ముందే వెళ్ళిపోతామా? ముందే వెళ్ళిపోకూడదు. ప్రజలా ఈ భూమిపైన కొన్ని పనులు దేవుడు మనకు చేయిస్తాడు. అందుకే ఆత్మహత్య ఆలోచనలు ఎప్పుడు మీకు వస్తే వాటిని మీరు విసర్జించండి. మనమంతా మనం వెళ్ళకూడదు. ప్రాణం పెట్టిన దేవుడే మన ప్రాణాన్ని పిలుస్తాడు. అప్పుడే మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. కానీ మనము మన ప్రాణాన్ని తీసుకుంటే అది బలవంతంగా తీసుకున్నట్లు అవుతుంది. దానినే ఆత్మహత్య అంటారు. అంటే ఆత్మను హత్య చేయడం. మన ఆత్మను హత్య చేసే అధికారము మనుషులకి లేదు. మన ప్రాణాలను తీసుకునే అధికారం మనకి లేదు. ఎందుకంటే ఆ ప్రాణం పెట్టిన వాడు ఎవడు? ఎన్ని కష్టాలైనా, ఎన్ని పనులు నిలబడాలి. అప్పుడే నీకు గొప్ప గౌరవం ఉంటుంది. ప్రజలా చనిపోతే నీకు అవమానం. ఎప్పుడు కూడా నువ్వు చనిపోతున్న ఆలోచన నీకు రాకూడదు. ప్రజలా నువ్వు బ్రతికి జయించాలి. ఎందుకని దేవుడు నీకు తోడై ఉన్నాడు, దేవుడు నీకు సహాయమై ఉన్నాడు. కాబట్టి నువ్వు బ్రతికి జయిస్తావు. దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి నన్ను నువ్వు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు నేను నీకు తెలియజేసేదను. ప్రజలా ఇప్పుడు మనం చూద్దాం, ఒక నిజమైన స్నేహితుడు, ఒక నిజమైన స్నేహం ఎలా ఉంటుంది. ఒకటి యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనము. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనము. స్తోత్రం 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 స్తోత్రం. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువ ప్రేమ గల వాడు ఎవడును? ఏంటంట? తన స్నేహితుల కొరకు తన ప్రాణమును పెట్టువాని కంటే, అంటే ప్రాణం పెట్టే వ్యక్తి కంటే మంచి స్నేహితుడు ఎవడును? అంటే ఒక వ్యక్తి నీ కోసం ప్రాణం పెట్టడానికి తెగిస్తున్నాడంటే అతను నిజంగా నేను ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే ఒక మనిషి ప్రాణం కంటే ఎక్కువ ఏమీ ఇవ్వలేడు. ప్రాణంతో దేనితో పోల్చగలమా? దేనితో పోల్చలేదు. గుర్తుపెట్టుకోండి, ఆస్తితో కానీ, ధనముతో కానీ, దేనితో కూడా మన ప్రాణాన్ని పోల్చలేము. ఒక వ్యక్తి ప్రాణం ఇచ్చాడంటే అంత ఇచ్చేశాడు. కానీ యేసుక్రీస్తు వారంటే ఏం చేశారో తెలుసా? మన కోసం మన యొక్క పాపులుగా ఉండగానే క్రీస్తు మన కోసము చనిపోయాడు, ప్రాణం పెట్టాడు. ప్రజలా యేసుక్రీస్తు వారి యొక్క స్నేహము నిజమైన స్నేహమై ఉంది. కారణం ఏంటంటే ఆ స్నేహము మన కోసము ప్రాణం పెట్టింది. ఎందుకు పెట్టిందో తెలుసా? ఎందుకంటే ఒక మనుషులందరూ కూడా పాపం అనే ఒక ఊబిలో ఉన్నారు. ఈ పాపముతో మనిషి మరణిస్తే అతని ఆత్మ నిత్య నరకానికి వెళ్ళిపోతుంది. అందుకే ఆ రక్తము చేతనే మనకి ఏం కలగబడుతుంది? మనిషి యొక్క పాపములని కడగబడతాయి. అంటే యేసుని విశ్వసించినప్పుడు, యేసును మనం వేడుకున్నప్పుడు, ప్రభు తన రక్తముతో ప్రజల యొక్క పాపాలను కడిగి వేసబడినప్పుడు అప్పుడే మనకు పరలోకం గల అర్హత కల్పిస్తుంది. ప్రజల చేతికి మురికవుతే మనం ఏం చేస్తాం? సబ్బుతో కడుక్కుంటాం. హల్లెలూయా. బట్టలు మురికవుతే ఎంత కడుక్కుంటాం? సర్ఫ్తో, ఆ సబ్బుతో కడుక్కుంటాం. అదేవిధంగా మనం గుండె మురికవుతే ఏంటి? గుండె మురికవడం పాపము. పాపములంటే ఏంటి? ప్రజల ఒక అబద్ధాలాడడం, దొంగతనం చేయడం, ఇతరుల్ని బాధ పెట్టడం, దూషించడం, హింసించడం, ఒక విధంగా చెప్పాలంటే అపహాసించడం, దేవుడు వద్దనికి చేయడం, అన్ని కూడా పాపాలు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. అంటే వాక్యంలో దేవుడు వద్దు అని ఏదైతే చెప్తాడో అది నువ్వు చేసినప్పుడు నువ్వు పాపం చేసిన వ్యక్తి అవుతావు. అందుకే దేవుని వాక్యమైనా సెలవిస్తుంది, నీకు యేసు అవసరము. బట్టలు మురికైనప్పుడు ఏం అవసరము? సబ్బు అవసరం. బట్టల సబ్బు, సరఫు అవసరం. ఎందుకు అవసరము? ఒకవేళ సబ్బే లేకపోతే ఆ బట్టలు అలాగే, ఎంత కాస్ట్లీ బట్టలని ఎలాగుంటే అలాగే ఉంటాయి. ప్రజలా అలాగే మన పాపాలు పోవాలంటే యేసు రక్తం అవసరము. అందుకే యేసుక్రీస్తు వారి భూమిపైకి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని చెందించి
మనకి ఈరోజు పరలోకం వెళ్ళడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశారు. దేవుడు తన స్నేహాన్ని ఎలా చూపించాడో తెలుసా? తన ప్రాణాన్ని పెట్టే రుజువు పెట్టాడు, రుజువు చేసి చూపించాడు. ఇంకో నేను ఇంత ప్రేమిస్తున్నాను. అందుకే నిజమైన స్నేహం మీకు చూడాలి అంటే అది యేసులో కనిపిస్తుంది. యేసు స్నేహము నిజమైన స్నేహమైనది. నీ కోసం ప్రాణం పెట్టేంత స్నేహము, నీ కోసం ప్రాణం పెట్టినంత ప్రేమ యేసు ప్రేమ. హల్లెలూయా. మరొక వచనం కీర్తన గ్రంథము 145వ కీర్తన 18వ అధ్యాయం. కీర్తన గ్రంథము 145వ కీర్తన 18వ వచనం. కీర్తన గ్రంథము 145:18. అవును, యెహోవా సమీపముగా ఉన్నాడు. రెండోది, నిజమైన స్నేహము నీకు సమీపముగా ఉంటుంది. దేవుడు మనతో నిజమైన స్నేహం చేస్తున్నాడు కాబట్టి మనకు ఆయన ఎలా ఉన్నాడు? సమీపముగా ఉన్నాడు. ఈరోజు నువ్వు బాధలో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, నువ్వు వరపెడితే దేవుడు వింటాడు. నువ్వు అనుకుంటా ఎవరు నాతో లేదని. ఒకవేళ నీ సొంత వాళ్ళని విడిచిపెట్టినా, నిన్ను ప్రేమించిన వారు ఒకసారి నిన్ను విడిచిపెట్టినా దేవుడు నీకు సమీపంగా ఉంటాడు. పిలిస్తే ఆయన వస్తాడు. హల్లెలూయా. పిలిస్తే వస్తాడు. నీకు కనిపించకపోవచ్చు, నీ కంటికి ఆయన వస్తాడు. నీకు విషయం తెలుసా? భక్తుడైన దావీదు వస్తున్నప్పుడు దేవుడు అతనితో వచ్చాడు. గొల్లియాతు మీదకి అతను వెళ్తున్నప్పుడు అతను ఊరికే వెళ్ళాడు అనుకున్నారా? ఒకవేళ అతను ఒంటరిగా వెళ్ళుంటే ఊరుకోలేమో. దేవుడు అతనితో వచ్చాడు. కంటికి కనిపించలేకపోవచ్చు, కానీ దావీదు అయ్యా నువ్వు నాతో రావాలి అని పిలిచినప్పుడు దేవుడు ఆయనతో వస్తాడు. God has came with David. When he was with David, the Goliath was destroyed. Hallelujah. Hallelujah. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడిని మోసుకుని వెళ్తున్నావా? దేవుడిని పిలుస్తున్నావా? నీ పని స్థలాల్లో, చదువు స్థలాల్లో నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా ప్రార్థించుకుంటూ వెళ్తున్నావా? ప్రార్థన చేస్తే దేవుని పిలిచినోడు అవుతావు. దేవుని పిలిస్తే ఆయన నీతో వస్తాడు. ఆయన నీతో వస్తే నువ్వు ఫలిస్తావు, నువ్వు పైకి వస్తావు. దేవుని స్నేహము రెండోది ఏంటి? మనకి దగ్గరగా ఉంటుంది. నిజమైన స్నేహం ఎలా తెలుసుకోవాలండి? ఒకటి, మన కోసం ప్రాణం పెడుతుంది. రెండో విషయం ఏంటంటే మనకి దగ్గరగా ఉంటుంది, అందుబాటులో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? అందుబాటులో ఉంటుంది. చూడండి, మనకి బాగున్నప్పుడు అందరూ మన దగ్గర ఉండొచ్చు. మన కష్టంలో ఉన్నప్పుడే మనకి మంచి సహాయం అవసరం, ఒక వ్యక్తి సహాయం అవసరం. కానీ అలాంటి సమయంలో ఆ వ్యక్తి మనకు దూరంగా ఉంటే ఎలా ఉంటుంది? ఏంటి, వీళ్ళకి సహాయం చేసే పరిస్థితుల్లో ఉన్నప్పుడు వీళ్ళకి ఎలా ఉన్నారు? అప్పుడు దగ్గరగా ఉన్నారే, ఇప్పుడు ఏమి దూరం అయిపోయారు. తప్పిపోయిన కుమారుడు బైబిల్లో ఒక వ్యక్తి ఉంటాడు. అతను తన తండ్రితో అంటాడు, అయ్యా యానా నాకు ఆస్తిలో సగభాగము ఇచ్చేయంటాడు. ఎందుకంటే ఆ తండ్రికి ఇద్దరు కుమారుడు, పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు. పెద్ద కుమారుడు ఏమన్నాడు కానీ చిన్న కుమారుడు ఏమంటాడు? నీ ఆస్తిలో నాకు రావాల్సిన భాగము నాకు ఇచ్చే అంటాడు. తండ్రి చాలా బాధపడతాడు, అయినా సరే అడిగాడు కాబట్టి ఇస్తాడు. ఈ చిన్న పిల్లవాడు, ఈ రెండో కుమారుడు దాన్ని పట్టుకొని బయటికి వెళ్తే అందరూ అతని చుట్టూ మోగిపోతారు. ఎలా మోగిపోతాడు? అందరూ అతని చుట్టూ మోగిపోతే అతను అనుకుంటాడు, వీళ్ళందరూ నాతో ఉంటారు, వీళ్ళందరూ నాకు స్నేహం చేస్తారు, వీళ్ళందరూ నాకు సపోర్ట్గా ఉన్నారు, మా తండ్రితో నాకు అవసరం లేదు, మా అన్నీతో నాకు అవసరం లేదు. అప్పుడైతే ఇద్దరే ఉండేవారు, తండ్రి అన్నయ్య. కానీ ఇప్పుడు వీళ్ళందరూ నా వారే అనుకున్నాడు. విచ్చలవిడిగా తను కలిగిన దాంట్లో చేయకూడని పాపాలన్నీ తాగాడు, తిరిగాడు, చూశాడు, వెళ్ళాడు, అన్నీ చేశాడు. ప్రజలా చేసిన దాన్ని ఏమైపోద్ది? ఆ ధనము కాస్త తరిగిపోతే దరిగెవరు రాదు సున్నా. హల్లెలూయా. ఏమైందంట? ఆ ధనం ఎప్పుడు అలా ఉండిపోదు కదా. హల్లెలూయా. ఎప్పటికైనా కూర్చుని తింటే కొండలైనా ఏమైపోతాయంట? ఇవి విన్నారా ఎప్పుడైనా మీరు? కూర్చొని తింటే కొండలైనా తరిగిపోతాయి. ప్రజలా ఎలాంటి వాడవైనా, నీవెంత కరుడవైనా, ఎలాంటి వాడవైనా, నీవెంత కరుడవైనా, కన్ను మూస్తే కాలం ఒక రోజు ఉందని మరువబోకు అన్నా. కన్ను మూస్తే కాలం ఒక రోజు ఉందని నీకు మేఘమెత్తలున్నా నీవు చూడలేవు ప్రభుని. నీకు మేఘమెత్తలున్నా నీవు చూడలేవు ప్రభుని. ఆ ధనము కాస్త తరిగిపోతే దరిగెవరు రారు సున్నా. ఆ ధనము కాస్త తరిగిపోతే దరిగెవరు. ఎలాంటి వాడవైనా, నీవెంత గనుడవైనా,
ఎలాంటి వాడవైనా, ఎంత గండవైనా, కళ్ళు మూస్తే కాలము కరోచు ఉందని మరువపోకుమన్నా. హల్లెలూయా. నీకు మేనమిత్రులున్నా ఎవరు చూడలేవు, ఆ మేనమిత్రులు దేవుని చూసినట్టు చేయలేవు. నీకు ధనము బలగమున్నా నువ్వు ప్రభుతో చూడలేవు, ప్రభుతో ఉండలేవు. ఎందుకంటే ఆ ధనము కాస్త తరిగిపోతే దరికి ఎవరు రారు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, నిజమైన స్నేహము మనల్ని విలువగా ప్రేమిస్తుంది. దుర్దశలో అట్టివాడు మనకి సహోదరుడుగా ఉంటాడు. అంటే ఒక తమ్ముడిలా, ఒక అన్నీలా మనకి సమీపముగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. మరొక విషయం మనం చూద్దాం. కీర్తన గ్రంథము 115వ అధ్యాయము 12వ వచనం. కీర్తన గ్రంథము 115వ అధ్యాయము 12వ వచనం. యెహోవా మిమ్మును మర్చిపోలేదు. అవును. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మీరు అర్థం చేసుకుంటూ వెళ్ళాలి, యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు. నిజమైన స్నేహంకి మూడో గుణం ఏంటంటే మనల్ని ఎప్పుడు మర్చిపోదు. గుర్తుపెట్టుకోండి, నిజ స్నేహం మనల్ని ఏం చేయదు. ఒక నిజ స్నేహంలో ఉండే 3 గుణాలు మనం చూసాం. ఒకటో గుణం ఏంటి? మన కోసం ప్రాణం పెడుతుంది. రెండోది ఏంటి? మనకి దగ్గరగా ఉంటుంది, అంటే మన అందుబాటులో ఉంటుంది. మన కష్టాలలో మనకు అవసరం ఉన్నప్పుడు అందుబాటులో ఉండేది నిజమైన స్నేహం. మూడోది ఏం చేస్తుంది చూడండి, మనల్ని మర్చిపోదు. అంటే మనం ఏం చేస్తాం, మేలు మర్చిపోయి, అది నిజమైన స్నేహం కాదు. అవసరం ఉన్న నీ దగ్గర ఉండి తర్వాత నేను విడిచిపెట్టేది నిజమైన స్నేహము కాదు. మరొక విషయం మనం చూద్దాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడైనాను, భయపడకుము. ఏంటంట? భయపడకము, నేను నీకు దేవుడిని అయినాను. అంటే ఏం చెప్తున్నాను ఇక్కడ? దేవుడు ధైర్యం చెప్తున్నాను. అంటే నిజమైన స్నేహంలో 4వ అంశం ఏంటి చూడండి. ప్రతి దాంట్లో కూడా గుణాలు చూడాలి. నిజమైన స్నేహము అంటే కొన్ని గుణాలు కలిగి ఉంటుంది. 4వ గుణం ఏంటి? దాన్ని చూసి నువ్వు చెప్పొచ్చు నిజమైన స్నేహము. అది నీకు ధైర్యం చెప్తూ ఉంటుంది, నువ్వు కించపరచదు. ఒకవేళ నువ్వు బలహీనంగా నువ్వు చేయలేకపోతే నువ్వు అంతే, నువ్వు చేయలేవు, నువ్వు పనికిరావు అంటే నిజ స్నేహము కాదు. ఏదో తేడా దాంట్లో ఉంది. నిజ స్నేహితుడు ఎప్పుడు కూడా నేను కించపరచడు. తప్పులుంటే సరిదిద్దుతాడు, కానీ చెప్తాడు. ఇది కాబట్టి మరొక మార్గం చూపిస్తాడు, ఇది కాబట్టి మరొక చేద్దాంలే. ధైర్యం చెప్పేవాడు నిజ స్నేహితుడు, ఇది భయపెట్టేవాడు నిజ స్నేహితుడు కాదు. ఇప్పుడు ఇది 4వ గుణంగా మనం చూస్తున్నాం. ఇది యేసయ్యలో ఉంటుంది. యేసయ్య స్నేహము నిజమైనది. యేసయ్య స్నేహం ఎలాంటిదండి? నిజమైన ప్రేమ. ఆ ప్రేమలో చూడండి, మన పేదవాళ్ళు ఉన్నప్పుడు ప్రేమిస్తాడు, ఉన్నత స్థితికి వెళ్ళినా ప్రేమిస్తాడు. అందరు విడిచినా నీతో ఉంటాడు, ఎవరు అందరు నీతో ఉన్నా నీతో ఉంటాడు. ఎప్పుడు నేను విడిచిపెట్టడు. నువ్వు చక్కగా 3 పూటల ఆహారం తీసుకుంటూ ఆరోగ్యం ఉన్నా నీతోనే ఉంటాడు. ఒకవేళ నువ్వు రోగివై బలహీనతతో ఆ మంచం మీద ఉన్నా సరే దేవుడు నీతో ఉంటాడు. అప్పుడు కూడా నీ ప్రార్థన వింటాడు. ప్రజలా ఇక నీతో నాకు పని లేదా అంటే దేవుడు. అందుకే ఆయన ప్రేమ, ఆయన స్నేహము స్వచ్ఛమైనది, నిజమైనది. అందుకే ఆ ప్రేమకు ఒక పేరు పెట్టారు, అగాపే ప్రేమ. ఆ ప్రేమలో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి. అందుకే యేసయ్య ప్రేమకి ఏం పేరు పెట్టారు? అగాపే ప్రేమ. అగాపే ప్రేమ కల్లా. హల్లెలూయా. ఎన్నడెన్నడు మాననిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ ఎన్నడు వీడనిది, నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. ఏంటంట? భూమి అందించలేనిది. అంటే ఈ భూలోకం నీకు ఇవ్వలేనిది. ఎక్కడికి వెళ్ళినా నీకు దొరకదు, ఎక్కడ వెతికినా నీకు దొరకదు. ఎవరెవరినో అడిగాను కానీ ఏం దొరకలేదంట. శాంతి సమాధానం ఎక్కడ ఉందని, శాంతి సమాధానం ఎచ్చట నాకు దొరికే. బంధువులను అడిగాను, స్నేహితులను వెతికా,
చివరి గది నీలోనే కనుగొన్నాను, చివరి గది నీలోనే. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలని తీరేనయ్యా నిన్ను చేరినాక, చింతలని తీరేనయ్యా నిన్ను చేరినాక. హల్లెలూయా. ఈ సంతోషం నీకు కావలనా, ఈ సంతోషం నీకు కావలనా, ఈ సంతోషం నీకు కావలనా. నేడే యేసు యొద్దకు రమ్ము, నేడే యేసు యొద్దకు రమ్ము, సత్య సమాధానం నీకు కావలనా, సత్య సమాధానం నీకు కావలనా, సత్య సమాధానం నీకు కావలనా. నేడే యేసు యొద్దకు రమ్ము, నేడే యేసు యొద్దకు. ఎక్కడ కావాలి? నిత్య సమాధానం మీకు కావాలంటే, సత్య సమాధానం మీకు కావాలంటే యేసు యొద్దకు నువ్వు రావాలి. ఆయన ఒక్కడే ఇవ్వగలడు. హల్లెలూయా. షుగర్ కావాలంటే షుగర్ ఫ్యాక్టరీకి వెళ్ళాలి, వేరే ఫ్యాక్టరీకి వెళ్తే అక్కడ షుగర్ తయారవు. అలా నీకు సమాధానం కావాలంటే సమాధానకర్త అయిన యేసు యొద్దకు నువ్వు రావాలి. నీ జీవితంలో సమాధానం లేక బాధపడుతున్నావా, ఇబ్బందులతో బాధపడుతున్నావా, మనశ్శాంతి లేకుండా ఉంటున్నావా, యేసయ్య యొద్దకు నువ్వు వస్తే, ఆయన నువ్వు విశ్వసిస్తే నీకు విశ్రాంతిని ఇస్తాడు యేసుక్రీస్తు, నీకు మనశ్శాంతిని ఇస్తాడు యేసుక్రీస్తు, నీకు ధైర్యం ఇస్తాడు యేసుక్రీస్తు. ఎవరున్నా లేకుండా నేను ఉంటాను అని ఒక భరోసా ఇస్తాడు యేసుక్రీస్తు. ఆయన మనకి ఏం ఇచ్చేవాడు? భరోసా. నేనున్నాను, నేను నీకు ఉంటాను, నువ్వు భయపడనక్కర్లేదు, నీ బిడ్డలు నేను చూసుకుంటా, నేను పోషిస్తా, నీ బిడ్డలు నేను పోషిస్తా. అయ్యా నాకు చదువు లేదు, అయ్యా నాకు స్తోమత లేదు నువ్వు అంటే, నీకేదున్నా లేకపోయినా నేనున్నాను. ఎలా ద్వారా వెళ్తాడో నీకు తెలియదు, ఎలా మారగలుగుతాడో నీకు తెలియదు. ఏదో ఒక అవకాశం నీకు ఇస్తాడు, ఏదో ఒక మంచి కార్యం నీ కోసం చేస్తాడు. అందుకే ఆయన దేవుడు అన్నాడు. మారాని మధురంగా మార్చారు. ఎలా మార్చారండి? హల్లెలూయా. నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయే, నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికి చక్రవర్తి నీవే యేసయ్యా. హల్లెలూయా. నారణ్య రోదనను ఉల్లాసముగా మారిపోయినాక ఏ రోదన? అరణ్య రోదన ఉల్లాసముగా సంతోషముగా మారిపోయింది. ఈరోజు నువ్వు అరణ్య రోదనగా వెళ్తున్నావా? నీ జీవితం అరణ్యంగా ఉందా? అయితే ఏమవబోతుందో తెలుసా? అది సంతోషముగా మారిపోబోతుంది. ప్రైజ్ ది లార్డ్. మరొక వచనం చదివి మనం ముగించుకుందాం. ఎబ్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. ఎబ్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. స్తోత్రం 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 స్తోత్రం. నీ కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నేను ఏ మాత్రమును విడవను. ఎవరు చెప్తున్నారు? నేను ఏ మాత్రమును విడవను, నేను ఎంత మాత్రమును ఎడబాయను. ఏ మాత్రము విడవడంట. ఏ మాత్రం అంటే కొంచెము కూడా విడవడు, కొంచెం సేపు కూడా నేను విడవడు. ఇలాగా ఎవరండి చెప్పగలరు? మనకి ఇలాంటి భరోసా ఎవరు ఇవ్వగలరు? దేవుడు ఇస్తున్నాడు. దేవుడు అంటున్నారు, మనం సేవించే యేసుక్రీస్తు ఎవరంటే, నేను ఎంత మాత్రమును విడువను, నేను ఎంత మాత్రము నేను విడిచిపెట్టను అని దేవుడు మనకు సెలవిస్తున్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, మన దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు ఎప్పుడు మనం విడిచిపెట్టడు, ఎప్పుడు విడవడు. ఈ రోజు ఏ ఇబ్బందులతో ఉన్నా, మనుషులందరూ నేను విడిచిపెట్టినా, అందరి దగ్గర నీకు అవమానం వచ్చినా, అందరూ నేను చూసి నవ్వినా, నవ్వినోలంత నీ ముందు తలను వంచేదరిక ముందు, నవ్వినోలంత నీ ముందు తలను వంచేదరిక ముందు, ఉందిలే దీవెనా ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే మరచునా,
కన్నుల జారిన కన్నీరు తడిసిన దేవుని పాదాలు, ఎప్పటి నుండి నీ కళ్ళు చూసిన దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీరు తడిసిన దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూసిన దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా ఎందుకావేదనా, పొందిన యాతన దేవుడే మరచునా. హల్లెలూయా. చివరగా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు అంటున్నారు ఎన్నడూ నిన్ను విడవను. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఈ రోజు మనం గమనించాము ఏంటంటే నిజమైన స్నేహము, ఆ ఫ్రెండ్షిప్ డే. నిజమైన స్నేహం ఎలా ఉంటుంది? ఒకటి, నిన్ను నీ కోసం ప్రాణం పెడుతుంది. చెప్పండి, నిజమైన స్నేహం ఎలా ఉంటుంది? యేసయ్య మన మీద చూపించిన ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా? మన కోసం ప్రాణం పెట్టింది. రెండవది, నిజమైన స్నేహం ఎలా ఉంటుందంటే మనకి అందుబాటులో ఉంటుంది, దగ్గరగా ఉంటుంది. మన సమస్యలో, కష్టములలో, వేదనలో నువ్వు పిలిచిన వెంటనే ఎస్ నేను ఉన్నాను, నేను సహాయం చేస్తానంటుంది. అది యేసయ్య ప్రేమ. మూడవది, మనం చూస్తున్నప్పుడు మనల్ని ఎన్నడూ మర్చిపోడు. మనం ఏమీ లేనప్పుడు మనతో ఉంటుంది, అన్ని ఉన్నప్పుడు కూడా నీతో ఉంటుంది. అది నిజమైన స్నేహము. మూడవది, నిజమైన స్నేహం ఉన్న గుణం ఏంటంటే మూడవది, ఎన్నడూ నేను విడువదు. నాలుగవది, నీకు ధైర్యం చెప్తూ ఉంటుంది. భయపడకు, దిగులు చెందకు, ఆందోళన చెందకు, జడియకు, నీ దేవుడని యెహోవాని నీకు తోడై ఉన్నాను, నేను నీకు సహాయం చేస్తాను, నేను నిలబెడతాను. ఎక్కడ అవమానింపబడ్డావో అక్కడే నీ తలను లేపుతాను, ఎక్కడ ఓడిపోయావో అక్కడ నేను గెలిపిస్తాను. ఎక్కడ నీ ఎవరు నేను చూసి నవ్వారో నవ్వినోరంత నీ ముందు తలను వంచినట్లు చేస్తాను. వేరే దేశంలో కాదు అదే దేశంలో, వేరే ఊళ్ళో కాదు అదే ఊరిలో, వేరే వీధిలో కాదు అదే వీధిలో, ఎక్కడైతే నువ్వు ఎవరి మధ్యని తలదించుకున్నావు వారి మధ్యని తలను లేపుతాడు. అదే ప్రజలు ఎదుట, అదే జనాలు ఎదుట, అదే కుటుంబంలో. రాసి పెట్టుకోండి, ఈ మాట మీరు రాసి పెట్టుకోండి. ప్రజల ఎక్కడైతే మీరు అవమానింపబడ్డారో వారి పేర్లు, ఏ గ్రామమైనా, ఊరైనా, పొలమైనా, ఇల్లైనా అది రాసి పెట్టుకోండి. ఆ అడ్రస్ కూడా రాసి పెట్టుకోండి. అక్కడే మిమ్మల్ని గౌరవిస్తారు, అక్కడే మిమ్మల్ని కనపరుస్తారు. ఏ ప్రజలు మిమ్మల్ని అవమానపరిచారో వారి పేరు రాసి పెట్టుకోండి. కొంతకాలంలో అదే ప్రజలు మిమ్మల్ని కనపరిచినట్లు చేస్తారు, వారి మధ్యనే మిమ్మల్ని కనపరుస్తారు. హల్లెలూయా. ఏ వీధిలో మీరు అవమానపడ్డారా అదే వీధికి ఇక్కడ రాకూడదు అనుకున్నారా? ఈ వీధిలోకి వెళ్ళకూడదు అనుకున్నారా? అదే వీధిలో దేవుడు మిమ్మల్ని కనపరుస్తాడు. అదే వీధిలో అదే ప్రజలను మేము కనపరుస్తాడు. యోసేపు ఏ అన్నల మధ్యన అయితే అవమానం పొందాడో అదే అన్నల మధ్యన దీవించాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి నామములో చిన్న వాక్యం మన వినికిడిలో దీవించబడును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మీ ప్రజల నిమిత్తం నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఎందరి తిరిగి వచ్చి ఉన్నారో దేవా తండ్రి, ప్రేమగల దేవ విన్న వాక్యము వాళ్ళు ఫలింపచేయండి. వాక్యము వాళ్ళు విని ఉండగా దేవా వాళ్ళని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం. నిజమైన స్నేహం ఎలా ఉంటుందో ఈరోజు మాకు తెలియజేస్తావు ప్రభా. నీ స్నేహము నిజమైనది ప్రభా, అది దగ్గరగా ఉంటుంది తండ్రి. అది మనం ప్రేమిస్తుంది ప్రభా, అది మాకు ధైర్యం చెప్తుంది దేవా, అది మనం విడిచిపెట్టకుండా ఉంటుంది తండ్రి. నీ ప్రేమ స్వచ్ఛమైనది, మా కోసం ప్రాణం పెట్టిన ప్రేమయ్యా. ఈ ప్రేమను ఎందరైతే వింటారో, ఎందరైతే నేను విశ్వసిస్తారో, ఎందరైతే నేను నమ్ముకుంటారో వారికి శాంతి, సమాధానం, గుండెలో భారము తొలగిపోయి గొప్ప ఆదరణ కలుగుతుంది తండ్రి. నీ ప్రజలందరికీ ఈ వాక్యం విన్నారో, విన్న వారందరి జీవితాల్లో నూరెట్లుగా ఈ వాక్యాన్ని మీరు ఫలింపచేయండి. నా దేవుడు నన్ను విడిచిపెట్టడు, నా దేవుడు నన్ను మర్చిపోడు, నా దేవుడు నా కన్నిటిని తుడుస్తాడు, నా దేవుడు నన్ను లేపుతాడు, నా దేవుడు ఎక్కడ నేను అవమానింపబడ్డానో అక్కడ నన్ను